ఒకటో తారీఖు వచ్చిందంటే చాలు గవర్నమెంట్ కొలువులు చేసేటోళ్ళకన్నా జర్రంత ఆలస్యం జీతాలు పడతాయేమో కానీ ఏపీలో పెన్షన్లు తీసుకునేటోళ్ళకైతే పక్కా అందుతాయి పెన్షన్లు. పొద్దుగాల పబ్లిక్ లేవకముందే అధికారులు వాళ్ళ పెన్షన్ పైసలు తీసుకొని ఇంటి ముంగట్టుకొచ్చి ఇస్తుర్రు. ఏపీలో కూటమి సర్కారు వచ్చిన కాడ నుంచి పెన్షన్లు తీసుకునేటోళ్లకు ఆర్జన లేకుండా అయ్యింది. అధికారులు లీడర్లే కాదు కుర్దు సీఎం సారే దగ్గరుండి పెన్షన్లు వంచుతాడు ప్రతి నెల అన్నట్టు. సార్ ఇయ్యాళ్ళు ఎక్కడ పెన్షన్లు వంచిండో ఒకసారి చూసేద్దాం పారి. ఒకటో తారీఖు వస్తే చాలు గవర్నమెంట్ కొలువులు చేసేటోళ్ళకన్నా జీతాలు పడుతున్నాయో లేదో గాని ముసలోళ్లకు మూడుగోళ్లకు పెన్షన్లు అయితే బరాబర్ ఇస్తున్నారు సర్కారోళ్ళు. ఎవరి ఇలాకలాళ్ళు లీడర్ సాబులే కుర్దుగా ఇంటింటికి తిరిగి పబ్లిక్ కు పెన్షన్ డబ్బులు పంచుతున్నారు. అందరేమో గాని సీఎం చంద్రబాబు సార్ అయితే క్రమం తప్పకుండా ఒకటో తారీఖు వచ్చిందంటే చాలు అన్ని పనులను పక్కకు పడేస్తున్నాడు. పెన్షన్ డబ్బులు పంచేటి కార్యాన్ని ముంగటేసుకుంటున్నాడు. ఆగో అట్టినే ఈ పార్కి చిత్తూరు జిల్లాకు పోయిండు సారు. గంగాధర నెల్లూరు అనేటి ఊరి పబ్లిక్ ను మందలిచ్చిండు. వాళ్ళ ఆపతి సంపతి అంతా అరుచుకున్నాడు. తొలుత ఒక ఇంట్లోకి పోయి ఇయ్యాల్సిన పింఛన్ డబ్బులు చేతిలో పెట్టబోతే సారు నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు చదివియలేకపోతున్నా అనగానే ఇద్దరు ఆడపిల్లల్ని గురుకులం పల్లె చేర్పియ్యి ఇద్దరికి చెరో 2 లక్షల చొప్పున బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చెయ్యి అని అధికారులకు ఆర్డర్ లేచిండు సారు. అంతేకాదు ఉండేతందుకు ఇల్లు బతికేతందుకు పాలిచ్చేటి 2 ఆవుల్ని కూడా ఇప్పియాలని చెప్పిండట. ఎందుకని చెప్పా కదా ఇప్పుడు చేద్దాం. ఈ పిల్లల్ని కూడా గవర్నమెంట్ నోట్ చేసుకొని వెల్ఫేర్ హాస్టల్లో పెట్టి ఫ్రీగా చదివించడానికి చదివించేసి ఇద్దరిని 2 లక్షలు ఇచ్చి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే చదివించేసింది లైఫ్లో సెటిల్ అయిపోతారు. అది చేయించండి. ఓకే వాళ్ళ ఇంట్లోకేంచి బయటికి రాగానే ఈ అక్క బుడ్డ పిల్లగాన్ని సంకనేసుకొని సార్కి ఎదురుంగొచ్చింది. ఎమ్మట్లనే ఆ బుడ్డ పిల్లగాన్ని చేతులకు తీసుకొని ముద్దు చేసిండు సీఎం సారు. ఆడికేంచి చక్కగా ఇంకో ఇంట్లోకి పోయిండు. ఈ అక్కకు ఉందానికి ఇల్లు లేదు కట్టుకుందానికి జాగ లేదు అనేటాళ్లకు ఇంటి జాగిచ్చి అందులో ఇల్లు కట్టియాలని ఆర్డర్ లేచిండు అధికారులకు. చెల్లె చదువులకు 50,000 రూపాయలు సాయం కూడా చేసిండు. ఈ గిట్ట పెన్షన్ పైసలను పంచిపెట్టేటి కార్యం ఓడవంగానే పబ్లిక్ తోని పెట్టిన మీటింగ్ లో పొట్టు ముచ్చట్లు చెప్పిండు. అభివృద్ధికి నోచుకోని నియోజకవర్గాన్ని మళ్లీ అభివృద్ధి వైపు పరిగెత్తించి ప్రజలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలకు మీకు కూడా కోరుతున్నా, మీరు అటు ఇటు చూడొద్దండి. ఇంకా మీరు కూడా ఆలోచించాల్సింది ఏ పార్టీ వల్ల మీకు లాభం ఉంటుందో ఆలోచించండి. ఎవరి వల్ల అభివృద్ధి జరిగిందో ఆలోచించండి. కులం కాదు, మతం కాదు, ప్రాంతం కాదు, లేకుంటే మన బంధువులు కాదు. గిట్లా ఓ రోజు వాళ్ళు ఏమేం చేస్తున్నారో చెప్పుకుంటూనే ఇంకో రోజు ఎగస్ పార్టీ వాళ్ళను పొట్టు చాపించిండు. రాంగపోంగ పబ్లిక్ ఇచ్చేటి ఫిర్యాదులు పూర్తిగా సీఎం సారే తీసుకున్నాడు. అడిగిన వాళ్ళతో కాదనకుండా ఫోటోలు దిగిండు. ఎవరిని నారాజ్ చేయలేదు సీఎం సారు. ఒక్క సీఎం సారే కాదు రాష్ట్రం మొత్తంలో సైకిల్ పార్టీ లీడర్లు, సర్కారు ఆఫీసర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇంటింటికి తిరిగి పింఛన్లు పంచారు. కానీ ఏ మాట కామాట ఏపీలో కూటమి సర్కారు వచ్చిన కాంచి అన్నేవో కానీ పింఛన్లు అయితే బరాబర్ పబ్లిక్ అందుతున్నాయి అబ్బా ఒకటో తారీఖు వచ్చేటరకు.